హాయ్ అండి. ఈరోజు మామిడికాయతో నెల్లూరు చేపల పులుసు లాగా చేద్దామని చేస్తున్నానండి. రెండు చేపలు ముక్కలు కోయించేసుకుని వీటిల్ని ముందు బియ్యం కడిగిన వాటర్తో కడుక్కోవడం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుందండి. దీనిలో ముందుగా మళ్ళీ ఉప్పు కూడా వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ముందుగా కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, అలాగే 3 స్పూన్స్ కారం వేసుకోవాలండి. ఈ సైజు మ్యాంగోని పీల్ తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ములక్కాడలు, అలాగే చిన్న ఉల్లిపాయలు, అలాగే కట్ చేసిన ఆనియన్స్, కొంచెం కొత్తిమీర తరుగు. ఈ చిట్టితో 7 చిట్ల వరకు ఆయిల్ పోసుకోవాలండి. మ్యాంగో ముక్కలు కోసేసి ఆ ముక్కలన్నీ ఇలా వేసేసుకోవాలి. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. ముక్క మునిగే వరకు పోసుకోవాలి వాటర్. అన్నీ కలిపి పెట్టేసిన తర్వాత ఫుల్ సెగ పెట్టేసి దాని మీద మూత పెట్టేసుకోవాలి. వైట్ కలర్ వంకాయ కాసిందండి. దాన్ని కట్ చేసి ఆ చేపల కూర పులుసులో వేస్తాను. భలే టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఇలా 4గా డివైడ్ చేసుకుని కర్రీలో వేసేసుకోవటమే. ఇంతే, దీన్ని కర్రీలో వేసేసుకోవటమే. ఫుల్గా సెగ పెట్టేసేసి బాగా మరగనియాలండి. వాటిలోంచి కొన్ని మజ్జి ముక్కలు తీసానండి. దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం. తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ చెక్కని పిండుకోవాలండి. ఇంకా హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వీటన్నింటినీ కలుపుకొని మిక్స్ చేసుకుని కొంచెం ముక్క పట్టే వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకుని మనకు కావాల్సినప్పుడు వేపుకుంటే బాగుంటుంది. సూపర్ ఉందండి, టేస్ట్ చాలా బాగుంది.